దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ పొద్దున్న లేచారా? మీ అందరి కోసం ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయకాలం యొక్క దేవుని సన్నిధిని అనుభవిస్తూ మనందరం సిద్ధపడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒకటి మీకు చెప్పాలంటే, ప్రార్థన అనేది ఎంత బలమైందో, దేవునితో ఏదో కష్టతరమైనదిగా కాకుండా దేవునికి ఇష్టమైనదిగా, దేవునితో గడిపేదిగా నువ్వు అనుభవించి ఆస్వాదిస్తే దేవుడు అత్యధికమైన కృపను నీకు ఇస్తాడు. ఈరోజు నీ కండిషన్ ఎలా ఉన్నా, నీ తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆప్తులు, అన్నదమ్ములు, భర్త, భార్య, ఒకవేళ ఎవరు నిన్ను విడిచినా నీతో ఉన్నా దేవుడు నిన్ను విడవడు. నీ కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో నీతో పాటు ఉండే దేవుడు, నీకోసం ఎన్నో కార్యాలు చేసే దేవుడు. రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని క్రీస్తుకి సమర్పించుకోండి, దేవుని స్తుతించండి. ఈరోజు ఒక మంచి మాట నేను చదివి ప్రార్థన చేస్తాను. చక్కగా 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. మీరు కూడా కుటుంబాలుగా రండి, ప్రార్థనలలో పోరాడండి. ఇక్కడ అక్టోబర్ 16 ముగింపు సభలో మనందరం కలిసి ఉజ్జీవంతో ముగిద్దాం, పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో. కాబట్టి చదువుతున్నాను ఒక మాట చూడండి. 31వ కీర్తన, అద్భుతమైనటువంటి మాట, దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన మాట. 19వ వచనం, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించి వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. భయభక్తులు గల వారికి దాచించిన మేలు ఎంతో గొప్పదట. మనం అందరి ముందు అంటారు కదా, నరుల ఎదుట మన కొరకు సిద్ధపరిచిన మేలు గొప్పదట. దేవుడు సిద్ధపరిచింది అంటే నిన్ను అందరి ముందు దేవుడు తక్కువ చేయడు. నువ్వు అనుకున్నావు కదా, ఈరోజు నా స్థితి ఇట్లుంది, నా బ్రతికి ఇట్లుందని. నీ కొరకు నీ అందు, దేవుని అందు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు ఉంటే చాలు. నీ మీద నీ కొరకు ఒక మంచి మేలు పెట్టాడు. నువ్వు నరుల ముందు దేవుని ఆశ్రయిస్తావు కదా, బంధువుల ముందు, స్నేహితుల ముందు, అందరూ ఏంటి మన దేవుడు అంటున్నావు, అడదిరుగుతున్నావు, విడిదిరుగుతావు, ఎన్నో అంటారు కదా. నేను దేవుని నమ్మితే ఏమైంది అంటారు కదా. వారి ముందు నీ దేవుడు దాచించిన మేలు గొప్పదట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఈరోజు నీ కొరకు నేను దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. వింటున్నావా? నీ కొరకు నేను సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అది నువ్వు పొందుకున్నావు. కాబట్టి నిన్నెవ్వరి ముందు దేవుడు తక్కువ చేయడని ఎక్కువే చేస్తాడు. నీ స్థితి ఎట్లున్నా నరుల ముందు నిన్ను, వారి కళ్ళ ముందు నీకు దాచి ఉంచిన మేలేంటో దేవుడు చూపిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, ప్రభుని స్తుతించు, ఆయన కృతజ్ఞులుగా ఉండు, ప్రార్థనలో ఎదిగి దేవుని వాక్యంలో బలపడండి, క్రీస్తు కొరకు జీవించండి. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రిసీవ్ చేసుకున్నారో. రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ. అవునయ్యా, నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు. అనేకులు మమ్మల్ని అంటుంటారు, దేవుడు ఏం చేశాడు, ఏం జరిగిందని. కానీ అందరి ఎదుట మా కొరకు దాచించిన మేలు గొప్పదయ్యా. అది నీ బిడ్డలు గ్రహించినట్లుగా ప్రతి మనోనేత్రం తెరిచి, రక్షణ లేని ఒక రక్షణ, రోగులకి స్వస్థత, అప్పులు, ఆర్థిక, కుటుంబ పోరాటాల నుంచి, ఉద్యోగులేమి నుంచి విడుదలిచ్చి, వివాహంగాని బిడ్డలకి మంచి సంబంధాలు, వారి ఆత్మీయ ప్రాకారం కట్టబడి, రోగ బాధ, నింద, గాయముల నుంచి విడిపించి, బెడ్ రిండ్ అయి మంచాల మీద చిన్నపిల్లలు, ఏ ప్రాబ్లమ్స్ ఎవరికున్న విడుదల దయచి, ఏ దేశంలో మా ప్రియులు ఈ ప్రేయర్లు ఏకీభవిస్తున్నారు, ఈ వాగ్దానంలో వారి సమస్యలు, రోగాలు, బాధలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమల నుంచి విడిపించిన దేవా. కష్టకాలంలో, దుఃఖ సమయాల్లో వారి బంధకాలు తెంచి వారికి తోడుగా ఉండి, వారున్న దేశంలో రక్షణ, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. మా భారతదేశానికి రక్షణ, ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. సంఘాల్లో ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు. అంతేకాక ప్రభా, కోర్టు కేసులు ఉన్న వారికి విడిపించు, భూ సంబంధమైన బంధకాలు తెంచు, అన్యాయం, అక్రమంగా ఎవరైతే వారికి అన్యాయం చేస్తారో అటువంటి కష్టకాలం నుంచి విడిపించి, ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డకి ఈ సంవత్సరం నువ్వు దాచించిన మేలు గొప్పదని వారు గ్రహించి దీవించబడాలి. అయ్యా, ఈ సమస్యలన్నీ మాకెందుకని ఏడుస్తున్న వారికి నీ గొప్పతనాన్ని, ప్రేమని, నీ కృపని చూపించి, అయ్యా నీ కార్యాలు జరిగించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. 50 దినాలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. ఏది పట్టించుకోకండి, రండి. ఒకరోజు 2 రోజులు ఇక్కడ గడిపి అక్టోబర్ 16 ముగింపు సభకి మనందరం సిద్ధపడదాం. ఉపవాస ప్రార్థనలో ఒక ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దేవుడు ఇస్తాడు. మీ బంధకాలు దేవుడు తెంచుతాడు. దేవుడు మీ నడిపించి దీవించును గాక. ప్రైజ్.